హాయ్, మీ ఓటు డిలీట్ అయిపోతుందా? అసలు 2002 ఓటర్ లిస్టు ఇప్పుడెందుకు చెక్ చేస్తున్నారు? ప్రభుత్వం ఓట్లు తీసేస్తుందా లేక ఓటర్ల జాబితాను క్లీన్ చేస్తుందా? ఈ 3 ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటేనే ఎస్ఐఆర్ అంటే ఏంటో మనకి పూర్తిగా తెలుస్తుంది. అయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటో తెలుస్తుంది. అసలు బూత్ లెవెల్ ఆఫీసర్లు మీ ఇంటికి ఎందుకు వస్తున్నారో అర్థమవుతుంది. 2002 ఓటర్ల జాబితాను తనిఖీ ఎందుకు చేస్తున్నారో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ వీడియోలోకి వెళ్తే ఎస్ఐఆర్ అంటే ఏంటి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సాధారణ భాషలో చెప్పాలి అంటే ఓటర్ల జాబితా పూర్తిగా శుద్ధి చేసే ప్రక్రియ. ఎందుకంటే ప్రస్తుతం ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఓట్లు, మరణించిన ఓట్లు, ఉద్యోగం లేదా ఇతర కారణాలతో వెళ్లిపోయి తిరిగి రాని వారి ఓటర్లు కూడా ఓటర్ లిస్ట్ లో ఉండవచ్చు. ఒక వ్యక్తి పేరు కూడా 2 చోట్ల ఉండే అవకాశం కూడా ఉంది. అందుకే ప్రతి ఒక్క ఓటర్ ని వెరిఫై చేసి నిజంగా అక్కడ నివసిస్తున్న వ్యక్తుల ఓట్లు మాత్రమే జాబితాలో ఉండాలని ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను చేపట్టింది. ఇప్పుడు 2026లో ఉన్నాం. మరి 2002 జాబితా ఎందుకు చెక్ చేస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే, ఉదాహరణకు ఒక ఇంట్లో తండ్రి, తల్లి, కొడుకు, కూతురు ఉన్నారు అనుకుందాం. తండ్రి తరతరాలుగా అదే గ్రామంలో ఉంటాడు కాబట్టి 2002లో తప్పకుండా అతని ఓటు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఓటును 2002లో ఏ పోలింగ్ బూత్ లో ఏ సీరియల్ నంబర్ లో ఉందో చెక్ చేసుకుని ఇప్పుడు మ్యాప్ చేయడం జరుగుతుంది. మరి తల్లి పరిస్థితి ఏంటి? ఎక్కువ మంది మహిళలు వేరే గ్రామం నుంచి ఈ గ్రామంకు పెళ్లైన తర్వాత వస్తారు కాబట్టి ఆమె పేరు ప్రస్తుతం ఈ గ్రామంలో ఉన్నా గానీ 2002లో మా వేరే గ్రామంలో ఉండే అవకాశం ఉంది. అందుకే ఆమె పుట్టిన ఊరు, పాత చిరునామా, పాత నియోజకవర్గం, తల్లిదండ్రుల వివరాలు సేకరించి ఆ 2002లో ఉన్నటువంటి ఓటుకి మ్యాప్ చేస్తారు. ఇక పిల్లల విషయానికి వస్తే వాళ్ళు అప్పట్లో చిన్నవాళ్ళు కాబట్టి సో వాళ్ళకి ఓటు ఉండదు కాబట్టి వాళ్ళను 2002లో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి మ్యాప్ చేస్తారు. దీంతో ప్రతి ఓటు ఏదో ఒక కుటుంబ రికార్డుకు అనుసంధానం అవుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా బూత్ లెవెల్ ఆఫీసర్ల కింద ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులు మీ యొక్క ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ని ఇస్తారు. ఈ ఫామ్ లో ఏముంటుందంటే, ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో మీ యొక్క ఓటును 2002లో ఎక్కడ ఉందో కనుగొన్న వివరాన్ని దాని మీద వ్రాసి మీ యొక్క సిగ్నేచర్ తీసుకుంటారు. ఇటువంటి తప్పుకి అవకాశం లేకుండా మీ యొక్క తల్లిదండ్రులు మాత్రమే మీరు మ్యాప్ చేయడం జరుగుతుంది. దాన్ని బూత్ లెవెల్ ఆఫీసర్ల యొక్క మొబైల్లో అప్డేట్ చేస్తారు. ఈ విధంగా ప్రతి ఓటర్ యొక్క వివరాలు డిజిటల్ మరియు ఫిజికల్ రూపంలో నమోదు అవుతాయి. ఈ ప్రక్రియ జూన్ 15 నుంచి జూన్ 14 వరకు జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ను విడుదల చేస్తారు. అంటే తాత్కాలిక ఓటర్ల జాబితా. అందులో తప్పులు ఉన్నా, మీ పేరు లేకపోయినా, ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నా మీరు అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉంటుంది. అధికారులు వాటిని పరిశీలించిన అనంతరం ఫైనల్ ఓటర్ లిస్ట్ ను విడుదల చేస్తారు. ఇప్పుడు బూత్ లెవెల్ అధికారులు మీ ఇంటికి వచ్చే ముందే మీరు ఈ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ను ఉపయోగించి 2002 మీ యొక్క తల్లిదండ్రుల ఓటు ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటే లింక్ క్లిక్ చేసి రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మీ యొక్క గ్రామం, పోలింగ్ బూత్ ను సెలెక్ట్ చేసుకుని మీ తల్లిదండ్రుల యొక్క వివరాలు ఇస్తే కనుక వాళ్ళ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఆ వివరాలను మీ ఇంటికి వచ్చే బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఇస్తే సరిపోతుంది. మీ ఓటు మీ హక్కు. ఒకసారి తప్పకుండా వెరిఫై చేసి చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ప్రభుత్వ పథకాలకు చూస్తున్నామండి జనమన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.